అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. పొలం ఉన్నా కూడా కష్టపడటం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడూ ఏ చెట్టు కిందనో పడుకుని గాలిలో మేడలు కడుతూ ఉండేవాడు. అబ్బా! ఈ పని ఎవరు చేస్తారు? ఎండలో ఆ గొడ్డలి పారా పట్టుకొని ఎవడు తవ్వుతాడు? ఏదో ఒకరోజు నా అదృష్టం పండుతుంది. అప్పుడు కష్టపడకుండానే కోటీశ్వరుణ్ణి అయిపోతాను. అప్పటిదాకా హాయిగా ఈ చెట్టు కింద నిద్రపోతాను. అదే గ్రామంలో ఒక తెలివైన తాతయ్య ఉండేవారు. సోమయ్య సోమరితనాన్ని చూసి అతనికి బుద్ధి చెప్పాలనుకున్నారు. ఒకరోజు సోమయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు. ఏరా సమయ్యా, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? నీకసలు విషయం తెలీదనమాట. ఏంటి తాతయ్యా? ఏం విషయం? ఏదైనా నిధి దొరికిందా ఏంటి? నిధి అంటే మామూలు నిధి కాదు. మీ తాతలు ముత్తాతలు మీ పొలంలో ఎక్కడో ఒకచోట ఒక మాయా బంగారు కుండను దాచిపెట్టారు. అదిగాని నీకు దొరికితే నీ 7 తరాలకి తిండికి లోటుండదు. ఏంటి తాతయ్యా, నిజమా? బంగారు కుండ! ఇప్పుడే వెళ్తా, ఇప్పుడే వెళ్ళి ఆ కుండని వెతికి పట్టుకుంటా. బంగారు కుండ అనగానే సోమయ్య కళ్ళు వెలిగిపోయాయి. వెంటనే నిద్ర వదిలేసి పారపట్టుకుని పొలానికి పరిగెత్తాడు. ఎండా అని చూడకుండా, వాన అని చూడకుండా పొలం మొత్తాన్ని అంగుళం అంగుళం తవ్వేశాడు. అబ్బా! ఇక్కడ లేదు, అక్కడ లేదు, పొలమంతా అంగుళమంగుళం తవ్వేశాను. ఎక్కడుందా కుండ? రోజులు గడిచాయి, కాని కుండ దొరకలేదు. సోమయ్య నిరాశగా కూర్చొని ఉండగా తాతయ్య మళ్ళీ అక్కడికి వచ్చారు. ఏరా సోమయ్యా, కుండ దొరకలేదా? లేదు తాతయ్యా, పొలమంతా తవ్వినా ఒక్క పైసా కూడా దొరకలేదు. సరేలే, ఎలాగూ పొలమంతా తవ్వావు కదా, వర్షాలు కూడా పడుతున్నాయి. ఆ మెత్తటి మట్టిలో కొన్ని విత్తనాలు చల్లు. ఆ మొక్కలు మొలిచాక ఆ మాయాకుండ అదే బయటపడుతుంది చూడు. సరే తాతయ్యా, ఈ ఒక్క పని కూడా చేసి చూస్తాను. సోమయ్య విత్తనాలు చల్లాడు. కొన్నాళ్లకి పంట పచ్చగా కళకళలాడింది. ఆ పంటను అమ్మగా సోమయ్యకు గంపెడు డబ్బులు వచ్చాయి. తాతయ్యా, ఇదిగో చూడండి, పంట అమ్మితే చాలా డబ్బులొచ్చాయి. కాని ఆ బంగారు కుండ మాత్రం ఎక్కడా దొరకలేదు తాతయ్యా. పిచ్చివాడా, ఆ సంచుల్లో ఉన్న డబ్బులే నువ్వు వెతికిన బంగారుకుండ. కష్టపడితేనే ఫలితం వస్తుందని నీకర్థం కావాలనే నేనా మాట చెప్పాను. ఇప్పుడు తెలిసిందా సోమయ్యా? శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. నిజం చెప్పావు తాతయ్యా. కష్టపడటంలో ఉన్న తృప్తి సోమరితనంలో లేదని తెలుసుకున్నాను. ఇకనించి నేను కష్టపడి పనిచేస్తాను. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.